ఆ రోజు నుంచి ఎప్పటికి కూడా నేను ఈ రోజు కూడా చాలాసార్లు చెప్పాను, నా తల్లి నాకు దేవుడి కంటే ఎక్కువ అని చెప్పి చాలాసార్లు ఈ మధ్యకాలంలో కూడా చెప్పాను. ఏ కారణాలు మా కోసం తను ఎంత గాయపడ్డా పిల్లల కోసం బతికింది కాబట్టి, మమ్మల్ని చూసుకుని బతికింది కాబట్టి, మమ్మల్ని పెంచడానికి బతికింది కాబట్టి మేము ఈ రోజుకి అదే చెప్పాం. అలా జరుగుతున్న క్రమంలో తర్వాత ఆల్మోస్ట్గా మా చెల్లి పెళ్ళయ్యే వరకు కూడా మా తండ్రి గారు పేర్ని కృష్ణమూర్తి గారు రోజు పొద్దున్నే ఆఫీస్ మా ఇంట్లోనే కూర్చునేవాళ్ళు, మా ఇంట్లోనే రాజకీయం నడిపేవాళ్ళు. సాయంత్రం నుంచి ఆయన నచ్చిన చోటుకి వెళ్ళేవాళ్ళు, ఆయన రెండో భార్య దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఈ క్రమం మా చెల్లి పెళ్ళి అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆయన రోజు రావటం అనేది మానుకున్నారు. అప్పుడప్పుడు వస్తున్నారు. మా అమ్మ అప్పటికే పిల్లల కోసమే బతుకుతున్నాను అనుకున్నాం. సమాజానికి అంటే తెలుసు, మేము అన్నా కూడా ఆవిడ లేదు, నీకు తండ్రి ఆయన, మనం గౌరవంగా ఉండాలి, ప్రేమించాలని చెప్పి అంతే ప్రేమించాం. చనిపోయేంత వరకు కూడా కనీసం ఆయన ముందు ఏనాడు కూర్చుని కూడా ఎరగను నేను. నిలబడి ఉంటాం తప్పితే కూర్చుని కూడా ఎరగను నేను. రవీంద్ర గారు మీరు ఏదో మాట్లాడుతున్నారు కదా, నిలబడి ఉండటమే. అంత గౌరవంగా ప్రేమతో ఉండేవాళ్ళం. ఆయన ఏనాడు మమ్మల్ని అయితే నిర్లక్ష్యం చేయాల. మా చదువులో కానీ లేదా మమ్మల్ని చూడటంలో కానీ మా ఆలనా పాలనా కనిపెట్టుకోవటంలో ఏ రోజు మమ్మల్ని నిర్లక్ష్యం చేయాల. మా కుటుంబాన్ని లేదా మా సిస్టర్ నా చెల్లిని కానీ నన్ను కానీ మన కానీ పట్టించుకోవటంలో ఎప్పుడు నిర్లక్ష్యం చేయాల. అయిపోయింది, మా సిస్టర్ పెళ్ళి అయిపోయింది. ఆయన ఎక్కువ కాలం అక్కడే ఉంటే అప్పుడప్పుడు వస్తూ ఉండేవాళ్ళు. నేను కూడా అప్పటికి ఎదిగి పెద్దోడిని అవుతా అయిపోయాను. ఇంకా నేను మా నాన్నగారిని అంటే 8వ క్లాస్ 9వ క్లాసులోనే మా నాన్నగారిని దిండేసి చంపడానికి రాజకీయం కోసం ప్రయత్నం చేశానా? చెప్పండి రవి గారు. నేను 8వ క్లాస్ 9వ క్లాస్లో ఉంటేనే మా నాన్నగారిని చంపడానికి ప్రయత్నం చేశాను దిండు పెట్టి. నోటికి కొంచెం కూడా అరే రాజకీయాల్లో ఏం మాట్లాడుతున్నాం అనేది నా కర్మ. ఈ విధంగా నా కర్మ కంటే కూడా దేవుడు నాకు రాసిన కర్మ ఇది. నేను రాజకీయాలు మానుతానంటే కొడుక్కి చెప్పలేక, వద్దురా బాబు ఈ రాజకీయాలు, చాలామంది దిగజారిన మనుషులతో రాజకీయాలు చేసిన పరిస్థితి వస్తున్నాయి, రాజకీయాలు దిగజారుతున్నాయి, హాయిగా అమెరికానో పోయి శుభ్రంగా బతరా బాబు, మా దారిని మేము ప్రశాంతంగా బతుకుతాము అని చెప్పి నచ్చ చెప్పినా కూడా వినకపోవటం వల్ల సరే కడుపును పుట్టాడు కాబట్టి వదలలేం కాబట్టి రాజకీయ నిర్ణయం తీసుకుని అతను నేను మానేస్తున్నా, నువ్వు మానేస్తున్నావు కదా నీకు దిగుతాను అంటున్నాడు. నేను మానేయటానికి నువ్వు రాజకీయాల్లో దిగాల్సిన అవసరం ఏమన్నా లేదు. నాకు ప్యాషను, నేను ప్రజాసేవ చేసి పేరు సంపాదించుకోవాలనుకుంటున్నాను. ఇంజనీరింగ్ చెప్పించాం కదా అని చెప్పాం. ఆయనలా సరే అని వచ్చాం. మరి తండ్రి కడుపును పుట్టిన బిడ్డ కాబట్టి తప్పకుండా ప్రోత్సహిస్తాం, అండగా ఉంటాం. గతి లేక కొనసాగటమే మీలాంటి వాళ్ళతో ప్రత్యర్థిగా రాజకీయాలు చేయటం. మీరు చెప్తున్నారు, మీరు మీ ఇష్టం బందర్లో పేర్ని కృష్ణమూర్తి గారితో కాంటెంపరీగా అంటే ఆ కాలంలో ఎవరిని రాజకీయాలు చేసిన వాళ్ళని అడగండి. పేర్ని కృష్ణమూర్తి గారికి 1988లో హార్ట్ ఇష్యూ వచ్చింది. అక్కడి నుంచి ఆయన ఆరోగ్యం ఇబ్బందికరంగానే ఉంది. విపరీతంగా సిగరెట్లు కాల్చేవాళ్ళు. మందు అనేది ఎప్పుడు లేదు కాబట్టి బందరంతా కూడా ఆయన జీర గొంతును చూసి మందు తాగుతారన్నవాళ్ళు. ఆయన ఏనాడు ఆయనకున్న లోపం వల్ల ఆయన నా తల్లి ఉండగా నత్తా విక్టోరియా గారు అనేటువంటి ఆవిడని రెండో వివాహం చేసుకోవడం తప్పితే, సిగరెట్ కాల్చడం తప్పితే అంతకుమించి నాకు తెలిసి అయితే నేను పుట్టిన కడుపుని బిడ్డగా దగ్గర నుంచి చూసినాడుగా నాకు తెలిసి ఏ దురలవాట్లు లేవైంది. గుండె ఆపరేషన్ అయింది, గుండె ఇబ్బంది వచ్చింది. అపోలో హాస్పిటల్లో ఆర్టీసీ ఏదో యూనియన్ గొడవ జరుగుతుంటే
అక్కడి నుంచి ఆ యూనియన్ దగ్గర నుంచే అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశారు. వెంటనే పరిగెత్తికి వెళ్ళాం అందరం. అక్కడ వైద్యం చేయించుకుని వెనక్కి వచ్చాం. ఇవన్నీ నేను చదువుకుంటానే, ఈ బాధలన్నీ కూడా నేను చదువుకుంటా ఉండగానే జరిగినాయి. ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత 89లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 81లో మున్సిపల్ చైర్మన్, 87లో మున్సిపల్ చైర్మన్. మా జీవితం ఈ గాథ నడుస్తున్నంతసేపు ఇవన్నీ కూడా ఆయన మున్సిపల్ చైర్మన్గానే ఉన్నారు 2 సార్లు. 1981 నుంచి 89 దాకా మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు. 89 నుంచి 94 దాకా ఎమ్మెల్యేగా ఉన్నారు. 89లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన గెలిచిన 1 సంవత్సరానికి అసెంబ్లీలో గుండెపోటు వస్తే బైపాస్ చేశారు నిమ్స్ హాస్పిటల్లో. దానికి కిడ్నీ సమస్య కనపడుతుందని చెప్పని సుమారుగా ఒక 3 మాసాలు నిమ్స్ హాస్పిటల్లోనే కాపురం చేశాం. ఆల్మోస్ట్ నేనే ఉన్నా సేవకుడిగా, నేనే ఉండేవాడిని. నేను విక్టోరియా గారి ఇద్దరం సేవకులుగా ఉండేవాళ్ళం అక్కడ. అయిపోయిన తర్వాత బైపాస్ అయింది. అయినప్పుడు కిడ్నీ ట్రబుల్ ఉందని చెప్పారు. తర్వాత ఆయనకి 93కి వచ్చేప్పటికి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి ఆయనకి. ఎందుకని చెప్పారంటే ఆయనకి జన్మత పాలిసిస్టిక్ కిడ్నీ ఉంది, కిడ్నీలు ద్రాక్షకాయ గుర్తులాగా మారిపోయినాయి, కాబట్టి ఆయన కిడ్నీలు చెడిపోయినాయి, మార్చమని చెప్పారు. కిడ్నీ మార్చడం కోసం చెన్నై వెల్లింగ్టన్ హాస్పిటల్లో 7 మాసాలు ఆయనకు సూట్ అయ్యే కిడ్నీ దొరకడం కోసం 7 మాసాలు హాస్పిటల్లోనే కాపురం. మేము పక్కనే చిన్న గది తీసుకుని హాస్పిటల్ పక్కనే రోజు వండుకు రావడం, అక్కడే ఉండటం, ఈయన డయాలసిస్ చేయటం. ఎందుకంటే డయాలసిస్ కంపల్సరీ వారానికి 3 సార్లు డయాలసిస్ చేయాలి. నేను చెప్పేది 1992, 93 సంగతులు నేను చెప్తాను. కొల్లు రవీంద్ర గారు 7 మాసాలు హాస్పిటల్లోనే సేవ చేశాం. తర్వాత మీరు కిడ్నీ ఆపరేషన్ చేయడానికి పనికిరారన్నారు. అప్పట్లో కలర్ డాప్లర్ అనేది ఇప్పుడు అందరూ చేస్తున్నాం. అప్పుడు కలర్ డాప్లర్ తర్వాత పర్యవసానం దాన్ని ప్రత్యామ్నాయంగా ఒకసారి చూసి చూద్దాం అన్నారు. కలర్ డాప్లర్ చేస్తే కిడ్నీ ఆపరేషన్ పనికొస్తాడని చెప్పారు, చేశారు. ఆ కిడ్నీ ఆపరేషన్ సక్సెస్ అయినప్పుడు నన్ను విక్టోరియా గారిని ఇద్దరిని కూర్చోబెట్టి, ఇక నేను రాజకీయాలు చేయడం కష్టం, మన నానిని రాజకీయాల్లోకి దింపుదామని చెప్పి విక్టోరియా గారు, పేరుని కృష్ణమూర్తి గారు నన్ను కూర్చోబెట్టి చెప్పారు, వెళ్ళాక నువ్వు రాజకీయాలు మొత్తం చూసుకుంటా ఉండాలి, తప్పదు, ఇక నేను అయిపోతాను, ఎన్నాళ్ళు బతుకుతాను తెలియదు, ఇంట్లో నుంచి బయటికి రావటానికి లేదు, 2 కిడ్నీ మార్చారు కాబట్టి అని చెప్పి ఆ రోజు మాట్లాడుకున్నాం. ఆ రోజు మేము ముగ్గురు మాట్లాడుకున్న మాటల దృష్ట్యానే, మేము తీసుకున్న నిర్ణయం దృష్ట్యానే ఆయన మాస్క్ వేసుకుని జనంలో కూర్చుంటే కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి ప్రజలను తీసుకెళ్తాం, లేదా ఎంఆర్ ఆఫీసులు తీసుకెళ్తాం, ఏ ఆఫీస్కైనా ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ కూడా తీసుకెళ్తాం అనేది ఆ రోజు నా ఉద్యోగం. అలా స్టార్ట్ అయ్యాను నేను. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news